అయోధ్య యొక్క రామ మందిరం లేదా ప్రపంచంలోనే ఎత్తైన స్టాచ్యూ ఆఫ్ యూనిటీని, గుజరాత్ లో అతిపెద్ద క్రికెట్ స్టేడియం లేదా దేశంలోని అతి పొడవైన దుబ్రి ఫుల్బారి బ్రిడ్జ్ ని, రిలయన్స్ యొక్క అతిపెద్ద జామ్ నగర్ రిఫైనరీ లేదా ఢిల్లీ యొక్క లోటస్ టెంపుల్, వీటన్నిటిలో ఏది కామన్ గా ఉందో మీకు తెలుసా? ఇవన్నీ కూడా ఒక సంస్థ అయిన L&T ద్వారా నిర్మించబడ్డాయి. భారతదేశ రక్షణ రంగం లేదా ఏదైనా అంతరిక్ష మిషన్ అయినా ఇలాంటి సున్నితమైన ప్రాజెక్టుల కోసం భారత ప్రభుత్వం ఈ సంస్థపై అత్యధిక నమ్మకాన్ని ఉంచింది. కానీ క్వశ్చన్ ఏంటంటే, విదేశీ రూపంతో కనిపించే ఈ దేశీయ కంపెనీ గురించి ఏం ప్రత్యేకత ఉంది? ఇది మన దేశంలోని ఎవ్రీ బిగ్ ప్రాజెక్ట్ లో పార్ట్నర్ గా ఎలా ఉండగలుగుతుంది? అసలు ఈ కంపెనీ యాజమాని ఎవరు? ఇలాంటి స్థాయిలో ఉండటానికి L&T ఎలాంటి సవాలు ఎదుర్కొంది? ఈ రోజు వీడియోలో కంప్లీట్ డీటెయిల్ గా నేను చెప్తాను. సో వెంటనే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సోరెన్ క్రిస్టియన్ టొబ్రో, ఈ వ్యక్తితో ఈ స్టోరీ అనేది స్టార్ట్ అవుతుంది. ఆయన సివిల్ ఇంజనీరింగ్ గా పనిచేసేవారు మరియు డానిష్ కంపెనీ అయిన FL స్మిత్ కంపెనీలో కూడా పనిచేసేవారు. ఆ రోజుల్లో FL స్మిత్ భారతదేశంలోని సిమెంట్ ఫ్యాక్టరీలకు మిషన్స్ అండ్ ఎక్విప్మెంట్ సరఫరా చేసేది. 1934లో ఈ కంపెనీ క్రిస్టియన్ టొబ్రోను భారతదేశానికి పంపింది. అందులో ఆయన మిషనరీస్ ఇన్స్టాల్ చేసి వాటి పనితీరు వివరించారని 4 సంవత్సరాల తర్వాత 1938లో అదే కంపెనీ యొక్క కెమికల్ ఇంజనీర్ అయిన హెనింగ్ హల్క్ లారెన్స్ ను భారతదేశానికి పంపింది. హెనింగ్ టొబ్రోకు పాత స్కూల్ మేట్. ఇద్దరు కలిసి పనిచేస్తుండగా వారి మధ్య ఒక మంచి బంధం ఏర్పడింది. భారతదేశంలోనే జీవిస్తున్నప్పుడు ఒకసారి ఈ ఇద్దరు స్నేహితులు సెలవులు గడపడానికి ముంబైకు సమీపంలోని ఒక పర్వత ప్రాంతమైన మిత్రన్ కు వెళ్లారు. ఆ సమయంలో టొబ్రోతో లారెన్స్ మాట్లాడుతూ భారతదేశంలో పారిశ్రామిక మరియు సాంకేతిక అభివృద్ధికి చాలా అవకాశాలున్నాయని చెప్పాడు. మరియు ఈ దేశం బ్రిటిష్ల నుండి స్వాతంత్రం పొందితే ఇక్కడ మౌలిక సదుపాయాలు అభివృద్ధికి మరిన్ని అవకాశాలు ఉంటాయని లారెన్స్ భావించాడు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి ఈ ఇద్దరి స్నేహితులు 1938లో ముంబైలో ఒక ఓరల్ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఓరల్ అగ్రిమెంట్ అంటే చట్టపరంగా ఆ కంపెనీ నమోదు కాలేదని అర్థం. ఆ కంపెనీ పేరు లారెన్స్ అండ్ టొబ్రో. ప్రారంభంలో L&T యొక్క మొదటి ఆఫీస్ ఒక చిన్న గదిలో ఉండేది. అందులో ఒక టేబుల్ మరియు ఒక కుర్చీ మాత్రమే ఉండేవి. ఆ ప్రారంభ దశలో టొబ్రో మరియు లారెన్స్ ప్రధానంగా యూరోపియన్ ప్రొడక్ట్స్, ముఖ్యంగా డానిష్ ఎక్విప్మెంట్స్ దిగుమతి చేసుకొని అమ్మేవారు. ఇది వారికి మంచి లాభాలను తెచ్చింది. కానీ కంపెనీ ప్రారంభమైన ఏడాదికి యూరోప్ నుండి ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడం మరియు అవి భారతదేశానికి తెచ్చుకోవడం చాలా కష్టమైంది. ఈ యుద్ధ సమయంలో చాలా మంది యూరోపియన్లు తమ దేశాలకు తిరిగి వెళ్లడం ప్రారంభించారు. ఇది చూసిన లారెన్స్ అండ్ టొబ్రో డెన్మార్క్ కి తిరిగి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. కానీ అప్పుడు వారికి నాజీ జర్మనీ డెన్మార్క్ ను ఆక్రమించిందనే విషయం తెలిసింది. ఈ పరిస్థితిలో వాళ్ళు డెన్మార్క్ కి వెళ్లాలని తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసి భారతదేశంలోనే ఉండాలని చెప్పి నిర్ణయించుకున్నారు. అలాగే వాళ్ళ వ్యాపారాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి డిసైడ్ అయ్యారు. ఆ తర్వాత కొంతకాలానికి వారికి దెబ్బతిన్న వాటర్ షిప్లను రిపేర్ చేసే పని వచ్చింది. దీనికోసం వారు శాంటా క్రూజ్ ఒక చిన్న వర్క్ షాప్ ప్రారంభించి L&T కింద హిల్డాల్ లిమిటెడ్ అనే కొత్త కంపెనీని స్థాపించారు. ఇది షిప్ రిపేర్ చేయడంలో ప్రత్యేకత కలిగింది. అప్పుడు 1940 సంవత్సరంలో ఈ కంపెనీకి పెద్ద అవకాశం వచ్చింది. అదేంటంటే టాటా గ్రూప్ లో ఫస్ట్ టైం వర్క్ చేయడానికి అవకాశం వచ్చింది. టాటా గ్రూప్ ఒక సోడా యాష్ ప్లాంట్ ను ప్రారంభించాలని చెప్పి అనుకుంది. అందుకోసం వాళ్ళు జర్మన్ ఇంజనీర్స్ ని నియమించాలని చెప్పి అనుకున్నారు. కానీ 2వ ప్రపంచ యుద్ధ సమయంలో ఆ జర్మన్ ఇంజనీర్స్ రాకపోవడంతో టాటా యొక్క ప్రాజెక్ట్ ఆలస్యం కావడం ప్రారంభమైంది. మరోవైపు యుద్ధ వాతావరణం ఎక్కువగా పెరుగుతుందని దీనివల్ల లారెన్స్ అండ్ టొబ్రోకి అప్పగించింది. ఇప్పటి వరకు L&Tకి దొరికిన అతి పెద్ద ప్రాజెక్ట్. అందుకే వాళ్ళు ఈ ప్రాజెక్ట్ లో ఎటువంటి తప్పు చేయాలని చెప్పి అనుకోలేదు. దీనికోసం వాళ్ళు ముందుగా జరిగే ప్రక్రియ గురించి ముందే డీటెయిల్ గా తెలుసుకున్నారు. ఆ తర్వాత ప్రాజెక్ట్ చాలా తక్కువ టైంలో పూర్తి చేసి టాటా నమ్మకాన్ని పొందారు. 2వ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత భారతదేశంలో స్వాతంత్ర పోరాటం బలపడిందని గమనించి L&T ఒకవేళ ఇండియాకి స్వాతంత్రం వస్తే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా వేగంగా డెవలప్ అవుతుందని గుర్తించింది. అప్పటికి ఇక్కడ ఈ రంగంలో చాలా తక్కువ కంపెనీలు మాత్రమే ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ L&T ఈ ఫీల్డ్ లో అడుగు పెట్టాలని డిసైడ్ అయింది. 1946లో L&Tకి భారీ కన్స్ట్రక్షన్ మిషనరీ కొనుగోలు చేసేందుకు ఒక పెద్ద అవకాశం వచ్చింది. ఎందుకంటే 2వ ప్రపంచ యుద్ధం తరువాత
చాలా క్యాటర్ పిల్లర్ మిషనరీ తక్కువ ధరలకు అందుబాటులో ఉండిపోయాయి. కానీ ఎల్ఎన్టీకి ఈ మిషనరీని కొనుగోలు చేయడానికి ఆర్థిక సామర్థ్యం లేదు. ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేయడానికి లార్సన్ అండ్ టూబ్రో షేర్లను అమ్మి ఫండ్స్ ని కలెక్ట్ చేయాలని చెప్పి అనుకుంది. కానీ ఇది సాధ్యం కాదు, ఎందుకంటే ఎల్ఎన్టీ కంపెనీ ఇంకా లీగల్ గా రిజిస్టర్ అవ్వలేదు. ఆ తర్వాత లార్సన్ అండ్ టూబ్రో వీళ్ళిద్దరు కూడా ప్రైవేట్ కంపెనీని లీగల్ గా రిజిస్టర్ చేయాలని చెప్పి డిసైడ్ అయ్యారు. అలా 1946 లో కంపెనీల షేర్లు అమ్మి ఫండ్స్ ని కలెక్ట్ చేశారు. ఈ విధంగా హెవీ మిషన్ కొనడానికి డబ్బులు లభించింది. ఎల్ఎన్టీతో పాటు 1946 లో కొత్త కంపెనీని స్టార్ట్ చేశారు. దాని పేరు ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ అండ్ కాంట్రాక్ట్ లిమిటెడ్, ఈసీసీ. దీంతో ఎల్ఎన్టీ కంపెనీ కన్స్ట్రక్షన్ రంగంలోకి మొట్టమొదటిసారి అడుగుపెట్టింది. ఈ కంపెనీని స్టార్ట్ చేసిన కొన్ని డేస్ కి దీనికి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ వచ్చాయి. వెస్టర్న్ రైల్వే, బాంబే మున్సిపల్ కార్పొరేషన్ అండ్ ఏసీసీ పెద్ద పెద్ద ప్రాజెక్టులు కంపెనీకి అప్పగించాయి. ఈ విజయం తర్వాత 1947 కల్లా ఇండియాలోని 3 బిగ్ సిటీస్ అయిన మద్రాస్, కోల్కతా అండ్ ఢిల్లీలో తన ఆఫీసులను స్టార్ట్ చేసింది. దీనికోసం ముంబైలోని పావై ప్రాంతంలో 55 ఎకర్స్ ల్యాండ్ ని కొనింది. కానీ ఈ ఏరియా అంతా కూడా అడవిలోనే ఉంది. ప్రజలందరూ కూడా ఎల్ఎన్టీ చాలా పెద్ద తప్పు చేసిందని అనుకున్నారు. కానీ కంపెనీ యాజమానులు మాత్రం నిరాశ పడకుండా ఒక ప్లాన్ ప్రకారం ఈ అడవి ప్రాంతాన్ని ఇండస్ట్రియల్ ఏరియాగా మార్చాలని అనుకున్నారు. ఇందులో వర్క్ షాప్ అండ్ రీసెర్చ్ సెంటర్స్ ని నిర్మించాలని చెప్పి అనుకున్నారు. ఆ తర్వాత ఈ ల్యాండ్ డెవలప్ చేయడానికి పనులు స్టార్ట్ చేశారు. ముందు వాళ్ళు ల్యాండ్ ని లెవెన్ చేశారు. ఆ తర్వాత సరైన డ్రైనేజ్ సిస్టమ్ ని నిర్మించారు. 2024 లో ఆ ప్రదేశాన్ని చూసి చాలా ఆశ్చర్యపోతున్నారు. ఈ రోజు అక్కడ ఎల్ఎన్టీ ఒక అతి పెద్ద ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని నిర్మించింది. ఎల్ఎన్టీకి అక్కడ ఎన్నో ఆఫీసులతో పాటు ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్టుల ఆఫీసులు, R&D సెంటర్స్ ఉన్నాయి. కానీ భూమిని కొనటానికి కంపెనీ ఎక్కువ డబ్బులు ఖర్చు చేసింది. అక్కడి నుంచి ముందుకు వెళ్లాలంటే ఎక్కువ డబ్బు అవసరమైంది. దీంతో లార్సన్ అండ్ టూబ్రో దగ్గర డబ్బులు లేవు. కేవలం దాని షేర్లు అమ్మి కలెక్ట్ చేసిన డబ్బులు సరిపోవని వాళ్ళకి అర్థం కావడానికి ఎక్కువ టైం పట్టలేదు. 1950 డిసెంబర్లో ఎల్ఎన్టీని పబ్లిక్ కంపెనీగా తీర్చిదిద్దారు. వాళ్ళకి షేర్లు బదులుగా లక్షల రూపాయలు వచ్చాయి. ఈ రోజు ఆ షేర్ల విలువ కోట్ల రూపాయల వరకు చేరింది. ఇప్పటి వరకు ఎల్ఎన్టీ చిన్న చిన్న ప్రాజెక్టుల మీదే వర్క్ చేసింది. కానీ అప్పుడే ఒక పెద్ద ప్రాజెక్ట్ రావడం జరిగింది. 1956 లో శ్రీలంకకి ఒక బ్రిడ్జ్ నిర్మించాలని చెప్పి ఎల్ఎన్టీకి ఆ ప్రాజెక్ట్ ఇచ్చారు. యాక్చువల్ గా ఈ బ్రిడ్జ్ ఒక సినిమా కోసం నిర్మించాలి. దాని పేరు ది బ్రిడ్జ్ ఆన్ ది రివర్ కెవై. ఈ బ్రిడ్జ్ నిర్మించడానికి 8 months టైం పట్టింది. కానీ సినిమాలో 30 seconds లోనే ధ్వంసం చేయాలి. ఇక్కడ వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే దాని బడ్జెట్ మొదట్లో 8 లక్షలు, కానీ బ్రిడ్జ్ నిర్మించడానికి 16 లక్షలు ఖర్చు అయింది. దీనికైనా ఎక్కువ ఖర్చుని కంపెనీ మూవీ ప్రొడ్యూసర్ స్పాన్ స్పీగల్ ని అడిగినప్పుడు అతను డబ్బులు ఇవ్వడానికి నిరాకరించారు. ఈ సెటిల్మెంట్ కోసం టూబ్రో తాను శ్రీలంక వెళ్లి ప్రొడ్యూసర్ ని డబ్బులు ఇవ్వమని కోరాడు. కానీ అతను డబ్బులు ఇవ్వకుండా టూబ్రోని తిట్టాడు. దాంతో పాటు ₹1 కూడా ఎక్కువ ఇచ్చేది లేదని చెప్పాడు. దీంతో స్పామ్ స్పీగల్ కి టూబ్రో కోర్టు నోటీస్ ఇచ్చి, సార్ మీకు సినిమా క్లైమాక్స్ లో బ్రిడ్జ్ ని విరక్కొట్టే అనుమతి లేదని చెప్పాడు. ఈ వివాదం జరుగుతున్నప్పుడు ఈ సినిమా యాక్టర్లు సినిమాని వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలని అనుకున్నారు. కానీ ప్రొడ్యూసర్ సినిమాని కంప్లీట్ చేయాలని ఉన్నా చేయలేకపోయాడు. అలాంటి సిచ్యువేషన్ లో స్పామ్ స్పీగల్ బలవంతంగా టూబ్రోకి అంగీకరించాడు. ఆ తర్వాత బ్రిడ్జ్ నిర్మించడానికి 15 లక్షల రూపాయలు ఇచ్చేశాడు. దీంతో మూవీ క్లైమాక్స్ పూర్తయింది. ఆ తర్వాత ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందంటే దీనికి ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. సినిమాతో పాటు బ్రిడ్జ్ కూడా చాలా ఫేమస్ అయింది. 1956 లో ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత ఈ కంపెనీ ముంబైలోని బిలాడ్ ఎస్టేట్ ఏరియాలో ICI హౌస్ కొనుక్కుంది. ఆ తర్వాత దాని పేరుని ఎల్ఎన్టీ హౌస్ గా మార్చింది. ఈ రోజు ఈ ఎల్ఎన్టీ హౌస్ కంపెనీ ఒక హెడ్ క్వార్టర్స్ గా మారింది. దీని తరువాత 1964 లో ఎల్ఎన్టీకి ఇంకో పెద్ద అవకాశం వచ్చింది. అటామిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్ అయిన డాక్టర్ హోమీ బాబా న్యూక్లియర్ రియాక్టర్ కి సంబంధించిన భాగాలని తయారు చేసి ప్రాజెక్ట్ ని ఎల్ఎన్టీకి ఇచ్చారు. ఈ టైంలో ఇండియా న్యూక్లియర్ ఎనర్జీ ఫీల్డ్ లో అంతగా డెవలప్ అవ్వలేదు. దీంతో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి ఎంతో టెక్నాలజీ కావాలి. కానీ ఎల్ఎన్టీ మాత్రం చాలా ఈజీగా ఈ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసింది. దీంతో ఎల్ఎన్టీ సామర్థ్యం ఏంటో ఈ ప్రపంచానికి తెలిసింది. దీన్ని గమనించిన ఇస్రో ఫౌండర్ డాక్టర్ విక్రమ్ సారాభాయ్ 1970 ఎల్ఎన్టీ తను చేసే స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ప్రాజెక్ట్ లో పార్ట్నర్ గా చేసుకున్నాడు.
ఎల్ఎన్టీకి ఇదొక పెద్ద విజయం. స్పేస్ ప్రాజెక్టులో పనిచేసి ఇస్రోకి ఒక నమ్మకమైన పార్ట్నర్ గా మారింది. దాదాపు 30 సంవత్సరాల దాకా పనిచేసిన తరువాత సోరెన్ క్రిస్టియన్ టూబ్రో డెన్మార్క్ కి తిరిగి వెళ్లిపోయాడు. 1981లో ఎల్ఎన్టీ బోర్డు సభ్యుడిగా ఉన్నాడు, కానీ 1982లో అతను చనిపోయాడు. మరోవైపు 1978లో కంపెనీ యొక్క రెండవ ఓనర్ హెనింగ్ హాల్ క్లార్క్సన్ 30 సంవత్సరాలు పనిచేసిన తరువాత చైర్మన్ పదవి నుంచి రాజీనామా చేశారు. ఆ తర్వాత అతను భారతదేశంలోనే నివసించడం ప్రారంభించాడు. మన దేశంకి ఎంతగా అటాచ్ అయ్యాడు అంటే అతను మన దేశాన్ని రెండో ఇల్లుగా భావించాడు. మన దేశ పౌరసత్వాన్ని కూడా పొందాడు. అతని చివరి రోజుల్లో ముంబైలోనే నివసించారు. అతను రాజీనామా చేసిన తర్వాత ఎన్ఎం దేశాయ్కి చైర్మన్ పదవి లభించింది. ఇతని నాయకత్వంలో కూడా ఎల్ఎన్టీ ఎన్నో ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసింది. 1980లో ఎల్ఎన్టీ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓతో కూడా పార్ట్నర్షిప్ పెట్టుకుంది. ఆ టైంలో ప్రభుత్వం ఆయుధాల్ని తయారు చేయడానికి ఎల్ఎన్టీకి నేరుగా అనుమతి ఇవ్వలేదు, కానీ కంపెనీ డిఆర్డిఓతో కలిసి డిజైనర్ డెవలప్మెంట్ పనుల్లో పార్టిసిపేట్ చేసింది. మెల్లగా ఈ పార్ట్నర్షిప్ ఎంతగా మెరుగుపడిందంటే ఈ రోజు ఆ మిసైల్ సిస్టమ్ ని తయారు చేయాలన్నా లేదా సబ్ మెరైన్ ని తయారు చేయాలన్నా డిఆర్డిఓ ఎల్ఎన్టీతో పాటు కలిసి పనిచేస్తుంది. భారత్ ఒక డిఫెన్స్ సెక్టర్ లో కూడా అతి పెద్ద కంపెనీగా మారింది. ఆ తరువాత సిఆర్ రామకృష్ణ నేతృత్వంలో 1968లో ఫేమస్ లోటస్ టెంపుల్ ని కంపెనీ నిర్మించింది. కంపెనీ కేవలం జాతీయ మాత్రమే కాదు, అంతర్జాతీయ అభివృద్ధి చెందింది. ఈ రోజు ఇది 50 కంటే ఎక్కువ దేశాల్లో పనిచేస్తుంది. కంపెనీ కూడా పెట్టుకున్న లక్ష్యాలను సాధిస్తూనే వస్తుంది. కానీ 2001లో ఎలాంటి సంఘటన జరిగిందంటే దానివల్ల ఎల్ఎన్టీ అస్తిత్వమే ప్రమాదంలో పడింది. మను చబ్రియా అని ఒక ఇండియన్ బిజినెస్ మ్యాన్ ఎల్ఎన్టీ పైన దృష్టి పెట్టాడు. అతను ఎలాగైనా ఈ కంపెనీని కొనాలని అనుకున్నాడు. అతను మెల్లగా 1990 లోపు ఎల్ఎన్టీని 1.5% షేర్లను సొంతం చేసుకున్నాడు. ఈ విషయంని ఆ టైంలో ఎల్ఎన్టీ ఒక చైర్మన్ లో ఏఎం నాయక్ గుర్తించాడు. దీనికోసం అప్పుడు కుబేరుడైన ధీరుభాయ్ అంబానీని సహాయం కోరాడు. ధీరుభాయ్ అంబానీ ఎల్ఎన్టీకి చాలా సహాయం చేశాడు. ఆ తర్వాత 12.5% షేర్లను కొన్నాడు. ఆ తర్వాత అది 18% వరకు పెరిగింది. కొంతకాలానికి ధీరుభాయ్ అంబానీ బోర్డు మెంబర్ అయ్యాడు. ఆ తర్వాత ముఖేష్ అంబానీని ఇంకా అనిల్ అంబానీని కూడా బోర్డు మెంబర్ లో కలుపుకున్నాడు. ఇది గమనించిన ఏఎం నాయక్ ఎల్ఎన్టీ కంపెనీ రిలయన్స్ కి చెందుతుందని అనుకున్నాడు. ఆ తర్వాత 2001లో ఎలాంటి సంఘటన జరిగిందంటే ఏఎం నాయక్ భయం ఇంకా పెరిగిపోయింది. అంబానీ గ్రూప్ కి చెందిన 18 షేర్లను బిర్లా గ్రూప్ కి చెందిన గ్రాసిమ్ కి అమ్మేశాడు. గ్రాసిమ్ అనేది ఒక సిమెంట్ కంపెనీ, అలానే ఎల్ఎన్టీకి సిమెంట్ ఇండస్ట్రీ ఉంది. దీంతో రెండిటికి మధ్య పోటీ ఉండేది. కుమార్ బిర్లా ఎల్ఎన్టీని పొందడానికి చాలా సమయం నుంచి ప్రయత్నిస్తున్నాడు. అందుకే బిర్లా కంపెనీ ఎల్ఎన్టీలో ఎక్కువ భాగం పొందడానికి ఒక ఆఫర్ ని పంపించింది. షేర్ హోల్డర్లు అందరూ మీకు ఇష్టం వచ్చిన షేర్లను అమ్మొచ్చని చెప్పింది. కానీ ఏఎం నాయక్ మాత్రం ఓటమిని అంగీకరించలేదు. అతను కంపెనీని కాపాడటం కోసం ఒక కొత్త ప్లాన్ ని తీసుకుని వచ్చాడు. ఎల్ఎన్టీ ఎంప్లాయ్ ట్రస్ట్ ఈ పథకంలో భాగంగా ఎంప్లాయీస్ కి కంపెనీలో షేర్లు కొనడానికి అవకాశం కల్పించారు. ఎంత బాగా పనిచేస్తే కంపెనీ షేర్ వాల్యూ అంత బాగా పెరుగుతుందని చెప్పాడు. ఆ తర్వాత నాయక్ ఈ పూర్తి విషయాన్ని ఎస్యుబిఐ దగ్గరికి తీసుకుని వెళ్లారు. అది కూడా మార్కెట్ ని మంచిగా ఉండటం కోసం మార్కెట్ మ్యానిపులేషన్ ని చూసి బిర్లా గ్రూప్ ఎల్ఎన్టీలో షేర్లను కొనకుండా నిషేధించింది. ఈ విధంగా ఎంప్లాయీస్ ఇంకా ఏఎం నాయక్ పూర్తిగా కంపెనీని కాపాడటానికి చాలా కష్టపడ్డారు. 2003లో బిర్లా ఒక షరతు ద్వారా ఎల్ఎన్టీకి సంబంధించిన షేర్లను తిరిగి ఇచ్చేసింది. ఆ షరతు ప్రకారం బిర్లా గ్రూప్ షేర్లకు బదులుగా ఎల్ఎన్టీ ఒక సిమెంట్ ఫ్యాక్టరీని కొనింది. ఆ తర్వాత కంపెనీ నుంచి బయటికి వెళ్లిపోతానని చెప్పింది. దీంతో ఎల్ఎన్టీ తన సిమెంట్ డివిజన్ ని బిర్లాకి అమ్మేసింది. అది ఈ రోజు అల్ట్రాటెక్ సిమెంట్ గా మారింది. ఈ సమస్యను దాటుకొని కంపెనీ మళ్ళీ ఎదిగింది. కంపెనీ ఒకవైపు డబ్బులు సంపాదిస్తూనే ఒకవైపు సంక్షేమం పైన కూడా దృష్టి పెట్టింది. 2001లో గుజరాత్ లో ఒక అతిపెద్ద భూకంపం రావడం జరిగింది. దాంతో అతిపెద్ద బిల్డింగ్స్ తో పాటు స్కూళ్లు కూడా ధ్వంసం అయిపోయినాయి. ఇది పిల్లల చదువుపై ప్రభావం చూపింది. అప్పుడు ఎల్ఎన్టీ సుమారు 10,000 ప్రైమరీ స్కూళ్లను కట్టింది. ప్రతి స్కూల్ కేవలం 80 రోజుల్లోనే నిర్మించింది. పిల్లల చదువు పాడైపోకూడదన్న ఉద్దేశంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విధంగా కంపెనీ భారత్ ఒక సంక్షేమంకి కూడా తోడ్పడింది. దీంతో పాటు కొత్త కంపెనీలు స్టార్ట్ చేసి వేరు రంగంలో అడుగుపెట్టింది. 1999లో దీని ఆదాయం 5,000 కోట్లు. అది 2017లో 1,25,000 కోట్ల రూపాయలకి పెరిగింది.
కంపెనీ యొక్క మార్కెట్ వాల్యూ 5.22 ట్రిలియన్ రూపాయలకి పెరిగింది. ఇదంతా కూడా లార్సన్ అండ్ టూబ్రో విజన్ యొక్క హార్డ్ వర్క్ వల్లే సాధ్యమైంది. ఇవాళ వారు భారతదేశానికి ఒక కంపెనీని ఇచ్చారు. అది దీర్ఘకాలంగా దేశ అభివృద్ధికి అంకితమై ఉన్న సంస్థ. ఇంతవరకు వీడియో చూసినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే ఫాలో అయిపోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటూనే పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ని ఆన్ చేసుకోండి. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సీ నెక్స్ట్ వీడియో గైస్. టేక్ కేర్. బై బై.